మీ ఊరి జాతర చాలా ఫేమస్ అంటారు, దాని ప్రత్యేకత ఏంటి? నాకు పూర్తిగా తెలియదు, కాని మా నాయనమ్మ ఒక్కసారి చెప్పింది. అయ్యో నిజంగా? చెప్పు చెప్పు. మన ఊరి జాతరకి చాలా పాత కథ ఉంది. మా పూర్వీకులు ఒక జంట పొలంలో పనిచేస్తున్నారు. ఇంత పని చేస్తున్నా పూర్తవట్లేదు. కష్టపడదాం. అప్పుడు వాళ్లకు నేలలో ఒక వెలుగు కనిపించింది. అయ్యో, అది ఏంటి? ఏమైంది యోనా? వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇది ఏంటి, నేలలో వెలుగు అని దగ్గరికి వెళ్లారు. కాంతి ఇంకా పెరిగింది. గాలి బలంగా వీచింది. ఇది సాధారణం కాదు. నాకు భయంగా ఉంది. లేదు, ఆగకూడదు. ఇది దేవుని సంకేతం కావచ్చు. దేవుని సంకేతం? అయ్యో, వెలుగు చాలా పెరిగింది. ఆ విగ్రహం మీద నుంచి దివ్యమైన కాంతి వెలువడుతోంది. అమ్మవారు, మాకు దర్శనమిచ్చావు, ఇది మా అదృష్టం. దేవి, మేము సాధారణ రైతులం, కాని నువ్వు మా పొలంలో కనిపించావు. ఇలా ఇక్కడ వదిలేయడం సరైంది కాదు. మన ఇంటికి తీసుకెళ్లి పూజ చేద్దాం. ఆ దంపతులు ఆ విగ్రహాన్ని ఇంటికి తీసుకువచ్చి ప్రతిరోజూ భక్తితో పూజలు చేస్తూ ఉండేవారు. వాళ్ళు పేదవాళ్లే అయినా వాళ్ల భక్తి మాత్రం చాలా గొప్పది. అమ్మవారి కాంతి ఆ చిన్న ఇంటిని ఆలయంగా మార్చింది. ఈ విషయం కొద్ది రోజుల్లోనే ఆ ఊరి జమీందారుకి తెలిసింది. ఆ జమీందారు చాలా గర్విష్టి. అమ్మవారి విగ్రహం గురించి విని అది తన దగ్గర ఉండాలని అనుకున్నాడు. ఆ దంపతులను తన ఇంటికి పిలిపించాడు. మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను, ఆ విగ్రహం నాకు ఇవ్వండి అన్నాడు. దంపతులు నమస్కారం చేసి చెప్పారు, అయ్యా, ఇది అమ్మవారి ప్రసాదం, ఎంత డబ్బు ఇచ్చినా మేము ఇవ్వము. అది విని జమీందారుకి కోపం వచ్చింది. బలవంతంగా ఆయన, తీసుకురండి, ఆ విగ్రహం నాకు కావాలి అని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ తర్వాత గ్రామం మొత్తానికి ఆజ్ఞ ఇచ్చాడు. ఆ విగ్రహం ఇచ్చే వరకు ఆ ఇంటికి ఎవరూ వెళ్ళకూడదు, వాళ్లను పనికి పిలవకూడదు. ఆ దంపతులు ఒంటరిగా మిగిలిపోయారు. ఎవరూ మాట్లాడటం లేదు, ఎవరూ పనికిక పిలవడం లేదు. జమీందార్ మాటకు అందరూ భయపడుతున్నారు. పనులు లేక, ఆహారం లేక వాళ్ళు చాలా కష్టాలు పడ్డారు. కాని పూజ మాత్రం ఆపలేదు. అమ్మవారు ఉన్నారు అనే నమ్మకం వదల్లేదు. ఒకరోజు ఒక ముసలి ఆవిడ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చింది. అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది, ఏమైనా తినడానికి ఉంటే పెట్టండి. రోజంతా ఏమీ తినలేదు. అయ్యో అమ్మా, మా దగ్గర ఏమీ లేవు. మేము కూడా 2 రోజులుగా పనిలేక కష్టపడుతున్నాం. కొంచెం అయినా పెట్టండి బిడ్డలు, చాలా ఆకలిగా ఉంది. కొంచెం నూకల అన్నం ఉంది, అదే ఉంది. అది మనకే సరిపోదు. పర్లేదు, ఆవిడికి పెట్టేద్దాం. అమ్మా, ఇది చాలా తక్కువ, కాని ప్రేమతో పెడుతున్నాం. భక్తితో పెట్టిందే పెద్దది. మా దగ్గరున్నది ఇదొక్కటే, క్షమించాలి. మీరు మంచి మనుషులు. అమ్మవారున్నారు, ఆమె చూస్తుంది. అవును, ఆమె చూస్తుంది. మరుసటి రోజు ఉదయం ఆ దంపతులు నిద్రలేచి చూసేసరికి ఆ ముసలి ఆవిడ అక్కడ కనిపించలేదు. ఆమె ఎక్కడికి వెళ్ళిందో వాళ్లకు అర్థం కాలేదు. కాని అమ్మవారి దగ్గర ఒక చిన్న సంచి కనిపించింది. ఇది ఎవరు పెట్టారు అని ఆశ్చర్యపోయారు. నిన్న వచ్చిన ఆ ముసలి ఆవిడ సాధారణ మనిషి కాదు, అమ్మవారే వాళ్ళ భక్తిని పరీక్షించడానికి వచ్చింది. ఆ నాణేలలో నుంచి వాళ్ళు ఎంత దానం చేసినా మరుసటి రోజు అదే సంఖ్యలో నాణేలు మళ్లీ కనిపించేవి. ఇది అమ్మవారి మహిమ అని గ్రామం మొత్తం నమ్మింది. ఆ తర్వాత గ్రామస్తులు కలిసి అక్కడే ఒక గుడి కట్టారు, అమ్మవారిని ప్రతిష్ఠించారు. ప్రతి సంవత్సరం జాతర చేయడం ప్రారంభించారు. మరియు 12 సంవత్సరాలకు ఒకసారి మహాజాతర నిర్వహించేవారు. ఆ రోజు అమ్మవారు ఆ ఊరికి వచ్చిన రోజు గుర్తుగా ఇప్పటికీ జాతర జరుగుతూనే ఉంది. అది సాధారణ జాతర కాదు, అది అమ్మవారి మహిమ. అమ్మో, ఇంత పెద్ద కథ ఉందా మీ ఊరి జాతరకు? నిజంగా వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది దీతరే. అవును, ఇది సాధారణ జాతర కాదు, ఈ సంవత్సరం 12 సంవత్సరాలకొక్కసారి వచ్చే మహాజాతర. అమ్మో, ఇప్పుడు ఉందా ఆ గోల్డ్ బాగ్ మీ ఇంట్లో? మా తాతగారిని అడుగు.
ఫర్ యూ థ్యాంక్ యూ ఇట్స్ బ్యూటిఫుల్ Not as beautiful as you.